Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఓకే ఈ గ్లాస్లో వేసాను. ఓకే, బాగా నాను, రైట్, కొద్దిసేపు బాగా నాను. సో బాగా నానిన తర్వాత చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నాను. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాటిలైట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనం ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. రైట్, ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్. రైట్, ఇప్పుడు ఈ పేపర్ని మనం బయటికి తీసుకున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మన క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లెన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈస్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ us. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడు వచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూసుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ కార్ వేసేసాడు అనమాట. దాని తర్వాత మనోడు జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన. నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం
తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు, అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్, ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి, ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిలో వచ్చిన డిఫార్మిటీస్ కానీ, డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు, స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం, రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా, కణజాలంగా, అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు, గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ, బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్, వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్, వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే
మూలకణాలను ఎంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూలకణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు స్వాతి అండి. హైదరాబాద్ సుచిత్ర నుంచి మాట్లాడుతున్నాను సార్. మా ఫ్రెండ్ గారు వచ్చేసి టి వెంకటరమణ సార్ అండి. హలో, మీరు చెప్తూ ఉన్నాడు. ఓకే ఓకే సార్. అది మా వారికి షుగర్ 15 years బట్టి ఉందన్నమాట. అంకుల్ మాకు తెలుసు. సో ఇది వాడండమ్మా తగ్గుతుందని ఇచ్చారు. 3 months బ్యాక్ ఇచ్చారు సార్ ఈ ప్రోడక్ట్. సో లాస్ట్ 3 months దగ్గర నుంచి మేము వాడుతున్నాం. లాస్ట్ వీక్ మేము టెస్ట్ చేయించుకున్నాం సార్. షుగర్ చాలా కంట్రోల్కి వచ్చేసింది. బిఫోర్ వచ్చేసి మనకి ఫాస్టింగ్ వచ్చేసి 180, పోస్ట్ వచ్చేసి 280 అలా ఉండేది. ఇప్పుడు నేను ప్రోడక్ట్ యూజ్ చేసి మా వారి ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఓవరాల్గా వచ్చేసి ఫాస్టింగ్ వచ్చేసి 70 సార్, పోస్ట్ వచ్చేసి 155 అండ్ 3 months హెచ్బిఏవన్సీ వచ్చేసి 6.5 వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది ఈ రిజల్ట్ చూసాక. నేను కూడా మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి అందరికీ ఈ విషయాన్ని షేర్ చేశాను. సో చాలా హ్యాపీగా వాళ్ళు కూడా తీసుకున్నారు. మేము కూడా తీసుకుంటాం స్వాతి అని చెప్పారు. నెక్స్ట్ అలాగే మా ఫ్రెండ్ నేను కూడా ఒక పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన ఆయనకి బెడ్రీడెన్ ఆయనకు కూడా ఈ మెడిసిన్ ఇచ్చాం మేము. ధైర్యంతో వాడండి బాగుంటుంది అని చెప్పాము. వితిన్ ఆయన ఒక 10 days తర్వాత మళ్ళీ ఆయనంతటా ఆయన మళ్ళీ మాతో మాట్లాడి అమ్మ చాలా బాగుంది మెడిసిన్, నేను తప్పకుండా వాడతాను. ఇంతకుముందు నాకు నిద్ర అది పట్టేది కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ మెడిసిన్ వేసాక చాలా బాగుందమ్మా, నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను సార్. అలాగే మా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను సార్ నేను ఇది. తనకి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుందంటే లేదు ఇది వాడండి తగ్గుతుంది ఖచ్చితంగా అని చెప్పాను సార్. తను కూడా వాడుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నమ్మేవచ్చు కాదు, బట్ నాకు చాలా ఆస్కారం అనేది ఉంటుందండి. అంటే 2 years నుంచి ఉంది. హైదరాబాద్లో హాస్పిటల్స్లో చూసుకుంటే నాకు స్టెప్లో 250 అనేది ఒక ఇలికేలర్ అనేది సైజ్ చేశారు. ఇలికేలర్ సైజ్ చేస్తాను వాడుతున్నాను. బట్ ఏంటంటే రకరకాల కంపెనీ మార్కెట్లో రావడం ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వాడుతున్నాను. బట్ ఇదివరకు వాడున్నాను, బట్ నాకు ఎక్కడ రిజల్ట్ అనేది కనబడలేదు. గణేష్ గారు గత 4 నెలల కాలంగా సార్ ఇది ఒక ప్రోడక్ట్ సప్లిమెంట్ ఉంది అని చెప్తున్నా సరే నేను ఆయన ఏదో ప్రొఫెషనల్ లేదండి, 2 నెలల వారు మార్కెటింగ్ కోసం ఏదో చెప్తూ ఉంటాను అన్న ఉద్దేశంతో నేను ఎక్కడ చేశాను. రోజు చెప్తూ ఉంటాను సార్ ఒక్క మాట అన్నాడు, సార్ ఏ పుట్టలో ఏ పాము ఉందో ఒక్కసారి ప్రయత్నం చేయండి. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో అర్థం ఏంటంటే ఏ దాంట్లో ఏ గుణం ఉంటుందో మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. ఒక్క మాటకి కొంచెం ఇంప్రెస్ అయ్యాను. డబ్బుల విషయం పక్కన పెట్టండి, ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను. తీసుకుని నేను గతకి 25 రోజులు పెట్టి వాడుతున్నానండి. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ సబ్బిలో చూసి కనబడుతున్నాను అందరికి. ఇది డైలీ ఇంచుమించుగా 2 to 3 days వస్తూ ఉంటాను.
తేల్చకుండా ప్యూర్ సెల్నే వాడుతున్నాను సార్. ప్యూర్ సెల్నే వాడుతున్నాను. ఈ ప్యూర్ సెల్ వాడటం వల్ల నా శరీరంలో రకరకాల మార్పులు వచ్చాయి. కాళ్ళలో తిమ్మిర్లు ఉండేవి, కాళ్ళు అవుతూ ఉండేవి, ఇవన్నీ కూడా తగ్గేసాను. తగ్గడమే కాకుండా హెల్తీగా ఉండడం, యాక్టివిటీస్, మన యాక్టివిటీస్ మనం స్పీడ్గా అంటే మన కూడా కాకుండా స్పీడ్గా తయారు చేసిన విధంగా కూడా మన తయారవుతున్నాయి. ఇటువంటి స్టెమ్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కనిపెట్టిన శాస్త్రజ్ఞులందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే మన ఇంగ్లీష్ మందులు అలోపతి వాడుతుంటే మన అన్ని సైడ్ ఎఫెక్ట్లే, ఏ ఎఫెక్ట్తో లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైన సంజీవనిని తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తలకి, మన ఇండియాకి తీసుకొచ్చినటువంటి అతిరథ మహాశయులు అందరికీ, లైన్ ప్రసాద్ గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు జూమ్ సెషన్లో ఇంత ఆనందంగా మాట్లాడుతున్నానంటే నేను కేరళ వెళ్ళి ఒక లాటరీ టికెట్ కొట్టి నాకు 7 లక్షలు 5 కోట్లు తగ్గింది అనుకోండి, ఆ ఆనందం కన్నా ఈ ప్యూర్ సెల్ వాడిన తర్వాత ఉన్న ఆనందం 1000 రెట్లు ఎక్కువ సార్. 1000 రెట్లు ఎక్కువ. మిత్రులు అందరూ గమనించండి. ఈ అబద్ధాలు ఏమి శాస్త్రం లేదు. ఉన్న వాస్తవాలు గణేష్ గారు కూడా ఇవాళ జూమ్లో ఉన్నారు, వినాలి. అందువల్ల ఈ యొక్క నిజాన్ని నేను నిజంగా చెప్తున్నానండి. సో అది కాకుండా నేను వాడిన తర్వాత కాకినాడ దగ్గర రామచంద్రాపురం దగ్గర మా మిత్రులు ఒక సిస్టర్కి రాసిస్తూ ఉంటారండి. ఒక 10 సంవత్సరాలు పెట్టి అలాగే ఉంటారు ఆవిడ. వాళ్ళకు కూడా నేను ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. ప్రజెంట్ నేను ఎవరికి కూడా నెగిటివ్ ప్రచారం చేసి చెప్తున్నాను, ఉన్నట్టుగా చెప్పమని చెప్తున్నాను సార్. సో వెరీ హ్యాపీ. ఇటువంటి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినటువంటి లైన్ ప్రసాద్ గారికి, హుజూర్ శ్రీనివాస్ గారికి, అందరూ కూడా ఇందులో డిసిప్లిన్ ఉంది. ఈ సిస్టంలో నచ్చింది డిసిప్లిన్. క్రమశిక్షణ లేని చోట ఏది జరగదండి. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా సార్ మాది సార్ జల్లూరు సార్, నర్సీపట్నం దగ్గర సార్ మాది. మా బాబు, నాకు 2 పిల్లలు సార్, పాప బాబులు. మా బాబు వయసు ప్రెసెంట్ 14 అండి, పాపకి 12. అయితే సార్ పుట్టినప్పటి నుండి బాబు బాగానే ఉండేవాడు సార్, కానీ పాప అయితే మెంటల్లీ డిజార్డ్ సార్. ఇంకా 2 పిల్లల్లోని కనీసం ఒక్కదన్నా బాగానే ఉన్నారు కదా అనే సంతోషం కొంచెం వరకు ఉండేది సార్. కానీ ఒక 3 సంవత్సరాల కిందటి నుండి బాబుకి ఫిట్స్ అనేది స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తనకి ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మెడిసిన్ ఇచ్చేవారు, కానీ అది ఏంటంటే అప్పుడు కంట్రోల్ అయ్యేది. మధ్య మధ్యలో స్కూల్ టైంలో వచ్చేసేది, ఇంటి దగ్గర నిద్రలో వచ్చేసేది. తర్వాత ఏమంటే వాష్రూమ్కి అది వెళ్ళేవాడు సార్. వెళ్ళినప్పుడు తను డోర్ క్లోజ్ చేసుకొని ఉండేవాడు. అప్పుడు అక్కడ లోన పడిపోయేవాడు సార్. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని సార్. ఆ డోర్ని బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చి తనని అంటే ఫేస్ అది అక్కడ ఏదన్నా కొట్టిపోవడం దెబ్బలు అది జరిగేదన్నమాట. అలాంటి టైంలో కూడా నేను ఎంతో ధైర్యాన్ని ఇచ్చుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైందంటే స్కూల్లో తను ఇప్పుడు 9th వస్తాడు సార్. స్కూల్లో ఏం చెప్పారంటే, మీ బాబు ఇలాగే ఉంటే మా స్కూల్లో ఉంచొద్దు, మేము టీసీ ఇచ్చేస్తాం, మీరైతే తీసుకెళ్ళిపోండి అన్నారనమాట. అప్పుడు ఇంక నా బాధ ఇంకెవరు చెప్పుకోవాలి అర్థం లేదు. ఎందుకంటే ఈ స్కూల్ రిజెక్ట్ చేసిందంటే వేరే స్కూల్ రిజెక్ట్ అవుతే తన చదువు మధ్యలో పడిపోద్ది అనేసి ఆలోచించాను సార్. తర్వాత ఏమైందంటే దీని గురించి నాకు ఒక 2 నెలల క్రిందట మాకు ఒక రామకృష్ణ సార్ చెప్పారు, వాడమ్మా మీ అబ్బాయికి ఒకసారి వాడు తెలుస్తుంది అంటే. నేను అంటే ఎప్పుడు వాడినా తగ్గలేదు తగ్గుతుంది అనే ఆలోచనలో ఉండిపోయాను. తర్వాత ఇంకా ఎప్పుడైతే ఈ స్కూల్ ఎలా చెప్పేశారో ఇంకా నాకు సరే చూద్దాం. నేనైతే ఏమనుకున్నానంటే సార్, బ్రెయిన్కి ఒకసారి స్కానింగ్ చేయిద్దాము, చేసి అసలు ఏంటనేది తెలుస్తుంది కదా అనుకున్నాను. ఈ విషయం అతనితో మాట్లాడితే అతను ఏం చెప్పారంటే, అమ్మ ఈ బ్రెయిన్ స్కానింగ్ అయ్యే డబ్బులు 6000, అయ్యే డబ్బులు ఇందులో పెట్టండి. ఇప్పుడు స్కానింగ్ చేసిన డబ్బులు మందులు ఎవరు తగ్గదు, రిజల్ట్ అనేది ఏదో చెప్తారంటే దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు. ముందు స్కానింగ్ చేయించి బదులు ఇది వాడమ్మా అనేసి నాకు రిఫర్ చేశారు సార్. అప్పుడు వెంటనే తనకి నేను అయితే తీసుకోండి సార్ అంటే ఆయన మాకు ప్రోడక్ట్ అనేది పంపించారండి. పంపించిన 10 రోజులకి సార్ అద్భుతం సార్. ఇంకా అంటే ఇంకా తను ఇంత ముందు కొంచెం యాక్టివ్గా ఉండేవాడు కాదండి, మొంకడిగా ఉండేవాడు. ఏది వచ్చినట్టంటే సార్ మరి మ్యాటర్ వివాహం వల్ల ఏమైందంటే నేను 2 పిల్లలని కొంచెం సఫర్ అయ్యాను. ఇప్పుడు బాబు అనేది ఆ మ్యాన్లో ఉన్నంతసేపు అంటే ఆ టైంలో చక్కగా చదువుకునేవాడు కూడా కాదండి, యాక్టివ్గా ఉండేవాడు కాదు, నలుగురిలో కలిసేవాడు కాదు, బయటకు వెళ్ళి ఆడుకోవడం అది ఉండేది కాదు. అయినా
అయినా సరే అలా చేసుకుంటూ వచ్చాను. కానీ ఇంకా ఎప్పుడైతే ఈ ఫిక్స్ వల్ల ఇంకా దారుణం అయిపోయింది సార్ తన మైండ్ పరిస్థితి. మటుమారి రావడం, తర్వాత నిద్రలో సార్ జర్కులు వచ్చాను సార్. పడుకునేటప్పుడు తన పక్కన నేను పడుకునేదాన్ని సార్, జర్కు పడుకుంటుంటే ఇంకా నా పక్కన కదులుతూ ఉండేవాడు సార్. నాకు నిద్ర పట్టేది కాదు, అసలు మనశ్శాంతి ఉండేది కాదు. రాత్రులు మనశ్శాంతిగా నిద్ర అయింది కూడా సార్. ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన 10 రోజుల తర్వాత నేను అద్భుతమండి. నిజంగా నేను ప్రశాంతంగా పడుకుంటున్నాను సార్. బాత్రూమ్కి వెళ్తే తన డోర్ కూడా వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాను. స్కూల్కి కూడా సార్ ఫోన్ చేశాను సార్. సార్ తగ్గిందంటే గ్యారంటీ, బాబుకి అయితే ఏమీ రాదండి. సరే మా చూద్దాం అయితే ఈ నెలకి ఈ సంవత్సరం చూసి ఇప్పుడు మాట్లాడదామని కూడా స్కూల్ కూడా నాకు సంతోషంగా చెప్పారు సార్. ఇంకా బాబు విషయంలో అయితే నాకు ప్రాణం, నాకు ధైర్యం, నాకు నిజంగా జీవితంలో ఆశ కల్పించింది కూడా క్యూర్ సార్. థ్యాంక్ యూ ఫర్ క్యూర్ సార్. నిజంగా తయారు చేసిన వాళ్ళు నాకు దేవుడు సార్. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను. గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా సార్? సార్ గుడ్ మార్నింగ్ అండి. క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను గత 15 years నేను ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్గా హైదరాబాద్లో నేను చేస్తూ ఉన్నానండి. ఓకే, నేను ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్, ఫ్రోజన్ నెక్, తర్వాత నీ జాయింట్ పెయిన్స్, నెక్స్ట్ వెర్టిగో అండ్ సయాటికా కోసం నేను ఏ విధమైనటువంటి మందులు లేకుండా నేను కేవలం ట్రీట్మెంట్ తోటే నేను ఈ శాశ్వతంగా తగ్గించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నానండి గత 15 సంవత్సరాలుగా. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ క్యూర్సెల్ అనేటువంటిది నేను వాడుతూ తర్వాత నా దగ్గరకు వచ్చేటువంటి ఎవరైతే ఈ ఇబ్బంది పడేటువంటి పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను ఒకటి అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను జనరల్గా ఎవరికైనా కానీ 4 to 6 సిట్టింగ్స్ వస్తారండి నా దగ్గరికి. అది డిఫరెంట్ లొకేషన్స్. అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, ఇలాగా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తారండి. పాపం ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి నా దగ్గరికి రావడం జరుగుతుందండి. అయితే వాళ్ళు 4 to 6 times నా దగ్గర కంపల్సరీ రావాల్సి ఉండేది అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఈ క్యూర్సెల్ ఇచ్చిన తర్వాత యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, ఇది నేను నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళకి ట్రైన్స్, ఫ్లైట్స్ లేకపోతే ఏదైనా లేకపోతే వాళ్ళు చాలా ఇది వాడిన తర్వాత, ఇది వాడండి నేను రెఫర్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి ఈ 2 months నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, కేవలం 2 సిట్టింగ్ల్లో వాళ్ళు కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుందండి. ఇది సో మచ్ హ్యాపీ అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఆల్సో ఏంటంటే ఇది ఎందుకో మీకు తెలుసు, ఇందులో ఉండేటువంటి ఆ యొక్క ఈ యాంటీ ఆక్సిడెంట్స్ డిటాక్సిఫికేషన్ చేయడం వల్ల బాడీలో ఉండేటువంటి ఈ డెడ్ సెల్స్ కావచ్చండి, లేకపోతే టాక్సిన్స్ కావచ్చు, ఫ్రీ రాడికల్స్ కావచ్చు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావచ్చు, ఇదంతా కూడా మనకు డిటాక్సిఫికేషన్ చేయడం వల్ల వాళ్ళకు కేవలం 1 or 2 సిట్టింగ్స్ లోనే వాళ్ళు మళ్ళీ కంప్లీట్ గా తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుందండి. ఇది నాకు సో మచ్ హ్యాపీ అండి. ఇది అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిజల్ట్ చెప్తానండి. నాకు ఒక పాప అండి, అరౌండ్ 15 to 16 years మధ్యలో ఉందన్నమాట. ఆ అమ్మాయికి ఈ అంగట్లో అంటే గొంతు పై భాగంలో ఆమెకి అల్సర్ లాగా వచ్చిందండి. అది నాట్ ఎనీ మనకు ఈ క్యాన్సర్ లాంటిది కాదు. బట్ ఏంటంటే ఆ అమ్మాయి సఫరింగ్ ఎ లాట్. అండ్ ఆ అమ్మాయికి ఏంటంటే అండి 10 mg స్టెరాయిడ్ వాడితే తప్ప ఆమె ఏమీ తీసుకునేటువంటి పరిస్థితి లేదండి, లిక్విడ్ కూడా. అటువంటి పరిస్థితుల్లో నాకు వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగిందండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కంప్లీట్లీ ప్రొఫెషనల్ డాక్టర్స్ అనమాట. డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో సందర్భంలో నా దగ్గర డిస్కస్ చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత నేను ఈ ప్రొడక్ట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వచ్చిన వారు కూడా డాక్టర్ అండి, ఆయన కొంచెం కాసేపు హెసిటేట్ చేస్తారనమాట. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. సార్ మీకు తెలుసు, సో దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు, స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు మీకు అర్థమైంది కాబట్టి దయచేసి నా మాట విని ఇది మీరు పట్టుకెళ్ళి వాడండి అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది.
జరిగిందో తెలుసా ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి కనీసం ఈ 10 mg నుంచి కనీసం 1 mg తగ్గినా కానీ అది ఎగ్రివేట్ అయ్యేది. కానీ ఆమెకి ఏంటంటేనండి 5 mgకి వచ్చిందండి. ఇది కూడా డాక్టర్స్ చెప్పడం ఏంటంటే బాగా హీల్ అయిందమ్మా, వాళ్ళ పేరెంట్స్కి అనమాట, బాగా హీల్ అయింది, కానీ ఇది ప్రికాషనరీ మెజర్స్ కోసం మనం వాడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏం కావాలి ఫ్రెండ్స్, ఇంత మిరాకిల్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఎవరైనా ఇంకా దీని మీద అనుమానాలు ఉంటే అనుమానాలన్నీ ఈ దెబ్బతో పటాపంచలు అవుతాయని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయరావు గారు ప్లీజ్.
తీసుకున్న తర్వాత 10 రోజులు వాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ సమ్మె ఒకసారి మళ్ళీ రివ్యూకి వెళ్తాము. అయితే మీ వేరే హాస్పిటల్కి వెళ్తాం సార్, మీ స్టోర్లో ఉన్నాను. జంగారెడ్డి కూడా వేరే హాస్పిటల్కి వెళ్ళారు. ఈసారి వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు చూసారు కూడా వాళ్ళు వెంటనే బాబు ఇది ఆల్రెడీ కాలు చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాలు తీసేయాలి, ఫిట్ వరకు తీసేయాలి, కొంచెంత బాగా పాసిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయిందని వాళ్ళు చెప్తే ఫోన్ చేశారు. అంటే అన్నారు డాక్టర్ గారు, మరి ఏం చేయమంటారంటే ఒక 10 నిమిషాలు ఆగండి, మీరు వెంటనే దాన్ని రిమూవ్ చేయొద్దు, రిమూవ్ చేస్తే మళ్ళీ మీకు కాలు రాదు, కాలు రావాలా కాలు మానుకోవాలా ఇది ఒకటి ఆలోచించండి, ఒకసారి స్కాన్ చేయించండి, స్కానింగ్ చేయించిన తర్వాత అప్పుడు చూడమని డాక్టర్ గారు చెప్పండి. అంటే వాళ్ళు వెంటనే సరే స్కాన్ చేపిద్దామని చేయించినారు. అప్పుడు మీరు దాన్ని బట్టి ఆలోచిద్దామంటే వాళ్ళు ఆ మాట ప్రకారం స్కాన్ చేయించారండి. నెక్స్ట్ దానికి ఏంటంటే సార్ అక్కడ స్కాన్ చేసిన మరుక్షణం డాక్టర్ గారు అన్నారు, అసలు కొంచెం కూడా ఇన్ఫెక్షన్ అవ్వలేదండి, ఇది మీరు ఏదైతే వాడుతున్నారో దాన్ని కంటిన్యూ చేసుకోండి, కొంచెం పైకి అయితే చీమ పట్టింది తప్ప లోపలికి పోలేదు, ఏమవుతుంది ఇన్ఫెక్షన్ అవ్వలేదు, కాలేజీ అవసరం లేదు, చాలా బాగుందండి, మరి మెడిసిన్స్ ఇస్తాను చెప్పేసి వాళ్ళు అన్నారు, పంపించేశారు. సార్ అది మనకి ఇది జరిగి ఒక నేను యాక్చువల్ మా 30 డేస్ అవును సార్, 30 డేస్లో వాళ్ళు ఒకే ఒక ప్యాకెట్ 10 డేస్లో వచ్చింది రిజల్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ప్యాకెట్ తీసుకెళ్ళారు, కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ప్రతిరోజు వాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తాను, చాలా బాగుంది. నాకు షుగర్ కూడా నార్మల్గా వచ్చింది, 500 అన్న షుగర్ 15 డేస్ తర్వాత మళ్ళీ నేను చేశాను, 300కి వచ్చింది, మళ్ళీ 15 డేస్ మళ్ళీ చేశాను, 200కి వచ్చి 210 కూడా వచ్చింది. రీసెంట్గా మళ్ళీ నేను ఒక థర్డ్ ప్యాకెట్ ఇచ్చాను, మూడో ప్యాకెట్ ఇది కంటిన్యూ చేస్తాను. 40 డేస్లో మంచి రిజల్ట్ ఉందండి. అసలు కాలు కూడా మంచిగా మారుతుంది. నేను కొన్ని వీడియోస్ తీసాను, ఫోటో తీసాను, మన గ్రూప్లో షేర్ చేస్తాను. ఎక్స్ట్రాజన్ ప్రొడక్ట్స్ సార్, ఎప్పుడైనా డయాబెటిక్ వాళ్ళకి, రీంబోసోలిసిస్ పేషెంట్ వాళ్ళకి కానీ మంచి రిజల్ట్ చూస్తాను సార్. వచ్చిన తర్వాత నేను మొత్తం మన గ్రూప్లో అందరికీ షేర్ చేస్తాను. మంచి ఎక్స్ట్రాజన్ ప్రొడక్ట్ అని నేను చాలా కాన్ఫిడెంట్గా నేను నమ్ముతున్నాను. ప్రజలు కూడా చాలా మంది చూసుకుంటున్నారు. రీసెంట్గా ఒక 8 కూడా ఇచ్చాను సార్. మీ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీక్లో మీ అందరికీ మళ్ళీ నేను పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు శంకర్, నేను పలంనగర్ దగ్గర నిడుగు నుంచి మాట్లాడుతున్నాను. సో నాకు ఈ యొక్క మన క్యూర్సెల్ పరిచయం చేసిన శేఖర్ సార్ మదనపల్లి, సో ఈశ్వర్ సార్ హైదరాబాద్, నెక్స్ట్ మన గ్రేట్ అప్లైన్ వచ్చి మన ముద్దర్ శ్రీనివాస్ సార్ గారు. సో ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్ మీటింగ్ నేను చెప్తున్నాను కొద్దిగా రిజల్ట్ ఏంటంటే, మా అత్తగారికి షుగర్ అనేది 5 డేస్ వాడిన తర్వాత 600 ఉండేది, ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో 12 డేస్ తర్వాత తిన్న తర్వాత 300 ఉంది, తినక ముందు 150 ఉంది. సో అద్భుతమైన రిజల్ట్ మా అత్తగారికి వచ్చింది. సో పాదాలు ఇవంతా నొప్పులు ఉండేవి, బాడీ పెయిన్స్ ఉండేది, ఇవంతా కంట్రోల్ చాలా అద్భుతంగా వర్క్ చేసింది షుగర్కి మా అత్తగారికి. ఆమె మాతో చాలా ఆనందం షేర్ చేసుకుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా వైఫ్ గ్యాస్ట్రిక్ ఉండేది, సో అది కంట్రోల్ అయింది చాలా. ఇప్పుడు అయితే ప్రోడక్ట్ కూడా ఆపేసినాము, అయినా కూడా ఆయిల్ ఫుడ్ తింటుంది, డిఫరెంట్ ఫుడ్స్ తింటున్నామని. నెక్స్ట్ ఇప్పుడు ఆమెకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడం లేదు. సో ఈ 2 రిజల్ట్స్ చూసిన తర్వాత మా వైఫ్ గారు వాళ్ళ అన్న, అంటే మా అత్త కొడుకు, సో అతనికి ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్నటువంటి జబ్బు, అంటే ఏం జబ్బు తెలుసు అంటే ఈ నడుము చుట్టూ ఏమంటారు ఈ నెక్కు, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పాదాల వరకు డ్రాయర్ లోపల అనమాట. సో ఈ నీరు కారుతూ మొత్తం డ్రాయర్కి టోటల్గా మెత్తుకొని పోయేసి చాలా ఆ ఫీలింగ్ అనేది ఎవరికి చెప్పుకోలేక అతను రూమ్లోనే ఉండిపోయాడు అనమాట. సో ఇది ఎవరికి తెలియదు, మాకు జస్ట్ ఒక 4 డేస్ ముందు అనుకున్నాను చెప్పాను, ఇంత రిజల్ట్ వస్తుంది కదా నేను కూడా ట్రై చేద్దామనేసి అనుకున్నాడంట. వాళ్ళు మా భార్యతో చెప్పాడు, ఇట్లా ఉంది కదా నాకు కూడా ఇస్తాను, నేను వాడతాను అనేసి అడిగినాడు. సో ఏంటి ఆ ప్రాబ్లం అంటే చూడగా నిజం చెప్తున్నాను, ఒక డ్రాయర్స్ టోటల్గా ఒక 3-4 డ్రాయర్స్ చాలా ఇది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అతను మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తాడు, మన అపోలో ఉంది కదా దాంట్లో జాబ్ చేస్తాడు అనమాట. సో ఎన్నో మెడిసిన్స్ మాత్రలు ఇంజక్షన్ అన్ని ట్రై చేస్తున్నాడు, ఎక్కడ చూపించున్నాడు, ఎవరికి చెప్పను అనుకున్నాడు. ఈ ప్రాబ్లం ఏంటో ఏమో ఎట్లా ఏమో అసలు ఎక్కడ చూపించాడు అనమాట. లాస్ట్ 4 డేస్ ముందు చెప్పిన తర్వాత
మన క్యూర్సెల్ ఇవ్వడం ద్వారా కరెక్ట్గా ఈ రోజుకి 5వ రోజు మొత్తం నీరు కారేది టోటల్గా ఆగిపోయింది సార్. ఆగిపోయి సార్ నా పేరు రామకుమార్ అండి. నేను వెస్ట్ గోదావరి భీమవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. హలో. ఓకే సార్ చెప్పండి. సార్ నా టెస్టిమోనియల్స్ అయితే ఈరోజు హలో. ఓకే వినపడుతుంది, కంటిన్యూ చేయండి సార్. చిన్న ప్రాబ్లం అండి సార్. నాకు గతంలో కనీసం ఒక ఎమ్ఎన్సీ కరెంట్ చేశాను సార్. బట్ కానీ కొన్ని రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వచ్చాయి, కానీ దానికి మించి మంచి రిజల్ట్స్ ఇందులో వచ్చినాయి సార్. నాకు పరిచయం చేసిన వాళ్ళు ఇంజనీర్ మండలం అయితే నేను ఆయన చెప్పినప్పుడు కూడా నేను కూడా పెద్ద పట్టించుకోవాలి. ఏదో చెప్తా ఉంటారు సార్, మనకి 10 సంవత్సరాలు చూసాం కదా అని నేను కూడా నిర్లక్ష్యం చేశాను. బట్ కానీ ఆ నిర్లక్ష్యానికి తప్పని నేను తెలుసుకున్నాను సార్. 100% ఇందాక సార్ కూడా చెప్పాను ఏ కుట్లో ఏదో ఉందానని. ఆయన అనుకున్నట్టుగా నేను కూడా అనుకుని తీసుకున్నాను సార్. నాకు సింగిల్ డేలో గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, మా మదర్కి సైలెంట్ ప్రాబ్లం తగ్గింది సార్. అలాగే నేను పెరాలసిస్కి ఒక అతనికి ఇచ్చాను సార్. ఇస్తే ఇద్దరికి ఇచ్చాను పెరాలసిస్కి, ఇద్దరికి మంచి రిజల్ట్ వచ్చింది సార్. బట్ కానీ నాకు నేను 20 days వాళ్ళ దగ్గర రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, నాకేం చెప్పట్లేదు, కాపు వచ్చి ఏం రాలేదు. నేను 20 days పోయిన తర్వాత బయట నుంచి చెప్పాను సార్. వేరే వాళ్ళు పలానా అమ్మాయి తిరుగుతుంది, నడి తిరుగుతుంది, 1 సంవత్సరం పాటుగా బెడ్ అయి ఉంది, కానీ ఈ 15 రోజులు తిరుగుతుంది అని అంటాం విని వెళ్ళి నేను అమ్మాయిని చూశాను. నాకు చెల్లెలు వరుస అవుతుంది ఆవిడ. బట్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. వాళ్ళు కూడా ఏం నాకు ఎందుకు చెప్పలేదు అని అంటే, నేను రిజల్ట్ పూర్తిగా వచ్చే చెప్పాను చెప్పలేకపోయాను, ఏమనుకోవద్దని చెప్పని వాళ్ళు ఇప్పుడు మా ఊర్లో అందరికీ చెప్తున్నారు సార్, ఇది బాగా పనిచేస్తుంది, అందరూ వాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మా అత్తయ్య అందుకని రిటర్న్ అని చెప్పాను సార్. ఇంట్లోనే చెప్పులతో నడిచేదాన్ని సార్. ఇంట్లోనే చెప్పులతో నడిచేదాన్ని. లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళానండి. వెళ్ళి 3 days చెప్పులు లేకుండా నడిచేదాన్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది, కాళ్ళు చెవులు తగ్గి చాలా హ్యాపీగా ఉందని చెప్పాను సార్. అలాగే మా మామయ్య కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయింది సార్. నా తప్పమైన మామయ్య. వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి అర్థం కాలేదు. చెప్పినా కూడా చాలా మంది ఇలాగే కొద్దిగా డాక్టర్ల కంటే వీళ్ళు మంచి సర్వీస్ ఇవ్వగలరా, వీళ్ళు బాగు చేయగలరా అని ఒక అనుమానంతో ఉంటారు. వీళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నారు సార్. కానీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను, ఖచ్చితంగా మీకు తప్పుతుంది, నాకు చాలా రిజల్ట్స్ ఉన్నాయి, వినాలని చెప్పి కొన్ని రిజల్ట్స్ వినిపించాను. అయినా సరే వాళ్ళు మోటివేట్ అవ్వలేదు. బట్ కానీ నేను ఒక ఛాలెంజ్ ఇచ్చిన వాడికి కోపం వచ్చి ఛాలెంజ్ నేను ఏ డాక్టర్ అయినా సరే మీకు నీ ప్రాణానికి హామీ అని రాసేస్తారా అని అడిగాను సార్. లేదని అన్నారు. నేను రాసేస్తానని చెప్పాను సార్. అంత కాన్ఫిడెంట్గా నాకు ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం కుదిరింది. 100% ఎవరైతే క్యూర్సెల్ వాడతారో వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను సార్. నమ్మాను కాబట్టి కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నాను. ఇంకా చాలా మంది చెప్పాను సార్. అందరికీ నేను ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఈ లక్ష్యంలో నేను మంచి ఫలితాన్ని పొందుతానని నేను ఆశిస్తున్నాను సార్. ఇది సార్ నా టెస్టిమోనియల్. హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్.
డిజబుల్గా తయారయ్యాను. 82% డిజబిలిటీ. ఈ స్థితిలో ఉన్నప్పుడు సంఖ్యలో రాడు పుచ్చుకున్న తర్వాత ఈ మధ్యలో అంతా కూడా హార్ట్ అయిపోయింది. సరే 1 year అప్పుల 6 నెలల అప్పుల హాస్పిటల్ ఉంటుంది. ఇబ్బంది పట్టి 2 కాళ్ళు ఫ్యామిలీ చెప్పి 4 నెలలు నలుగురు మోయాల్సిన పరిస్థితిలో ఉంటుంది కాళ్ళు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మధ్యలో హార్ట్గా రాదు. ఈ సంవత్సరాలైనా దానికి ముందుకేం లేదు. సరే ఎప్పుడైతే మన క్యూసెల్ వాళ్ళు చెప్తా ఉంటే పాపం అతని ఎల్లిగా ప్రాక్టీస్ చెప్తూ ఉంటారు ఏంటో అనుకున్నాను. అయినా సరే ఎందుకు అడుగుడు వాడిన తర్వాత గట్టిగా ఒక 2 months వాడుకున్నాను సార్. ఆ మజిల్ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఆ పెయిన్ పోయింది. లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే మజిల్ ఉందో ఆ మజిల్ అంతా కూడా ఫ్రీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే కాళ్ళ మీద మామూలుగా అక్కడంటే చాలా కష్టపడతాం. కాళ్ళు 2 జర్కుల్లాగా వచ్చాయి. జర్కులు తగ్గిపోయింది. 2 క్లియర్. వాకింగ్ కూడా నాకు కాన్ఫిడెంట్ ఉంది. ప్రాక్టీస్ కూడా 3 నెలలు 4 నెలలు డెఫినెట్గా వాడేసేసి తగ్గించుకుంటాను నమ్మకం నాకు ఉంది. మళ్ళీ మా ఫ్రెండ్కి ఒకరికి ఇచ్చానండి హైదరాబాద్లో. ఇస్తే అతని ఇమ్మీడియట్ పక్కన వాళ్ళకి పంపించారట. ఇస్తే 190 ఉన్న బీపీ వల్ల 20 రోజుల్లో మాకు నార్మల్ వచ్చేసి సార్ అని చెప్పి వాళ్ళు ఆనందంగా చెప్తా ఉన్నారు సార్. అట్లాగే 2 టెస్టులు వచ్చినాయి. ఆ తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ మనకు అందించిన ప్రసాద్ గారికి నిజంగా శతకోటి వందనాలు సార్. ఇలాంటి ప్రోడక్ట్ అనేది భారతదేశానికి అందించడం నిజంగా ఒక విధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీరు సహకరిస్తుంటే మన భారతదేశానికి ఈ ప్రోడక్ట్ రావడం అనేది అసలు ఈ విధంగా చెప్పుకోవడం అర్థం కావట్లేదు. అన్ని డబ్బులకి ఒకటే ప్రోడక్ట్ ఇస్తున్నా ఈ విధంగా సెల్ రిపేర్ విధానంలో ఇచ్చిన ఈ ప్రోడక్ట్ శతకోటి వందనాలు. అందించిన వాళ్ళకి మరి ప్రత్యేక ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సార్ వినిపిస్తుందా సార్? ప్లీజ్ మేడం కంటిన్యూ చేయండి. సార్ ఇది ప్యూర్ సెల్ అనేది మా మామయ్య అది బాబాయ్ వాడింది సార్. మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు. ఆయనకు 11 సంవత్సరాల నుంచి ఉండేది సార్ నరాలది. చాలా హాస్పిటల్ తిరిగింది సార్ ఈ ప్రోడక్ట్ వాడక ముందుకు. చాలా అంటే అసలు యశోద పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గలేదు సార్. ఇది మైగ్రేన్ లాగా మొత్తం ఒక పక్క కరెంటు షాక్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చేది. ఒక వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడేది. అట్లాంటి ఆయన ఇప్పుడు మంచిగా తిరుగుతుండే సార్. ఇది వాడినాక ఆయనకు ఆరోగ్యం అనేది అది బీపీ నరాలది మొత్తం కూడా నొప్పి ఇట్లా కంట్రోల్ అయింది సార్. ఎవరితోటి ఫోన్ చేసినా కానీ ఫోన్ మాట్లాడాలన్నా ఇప్పుడు మంచిగా ఫోన్ మాట్లాడుతుండు. ఓన్లీ మటన్ ఇట్లా కూరగాయలు తినేది సార్ ఆయన. మేము దొడ్డు బియ్యం అట్లా తినేది. ఇప్పుడు మంచిగా ఎక్కడ పడితే అక్కడ అన్నం తింటుండు, మటన్ తింటుండు, కళ్ళు తాగుతుండు. అంటే మేమే ఆశ్చర్యపోయినాము. ఆశ్చర్యపోయి అసలు అత్తమ్మకు మా అత్తమ్మకు షుగర్ ఉండే, మోషన్స్ ఉండే సార్. బాగా 3 months నుంచి దీపావళి నుంచి బాగా మోషన్స్ ఉండే, బాగా వీక్ అయిపోయారు. రోజు గ్లూకోజ్ పెట్టించుకోను, సాబ్దానాలు అట్లా ఎన్ని చేసినా కానీ ఆమెకు మోషన్స్ అయితే తగ్గలేదు సార్. ఓన్లీ పెరుగుతోటి తినేది. మామూలుగా పెరుగుతోటి తిన్నా కానీ బాగా మోషన్స్ అయ్యేది. అట్లాంటి వాడంటే సరే అని చూసినాం సార్. అత్తమ్మ కూడా వాడినాము. వితిన్ ఒక 7 రోజుల్లోనే వాడిన రోజు నుంచి మంచిగా అనిపించింది అన్నది. 7 రోజులనే మోషన్ మొత్తం కంట్రోల్ అయింది. రోజుకు ఒక్కసారే వెళ్తుంది సార్. అలాగే నేను కూడా వాడినా సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉండే, అలాగే నాకు ఒకటి తినగానే సిజరీన్ అయిన కానీ కొంచెం అల్సర్ లాగా అరగకపోయింది సార్. అది కూడా నాకు మంచిగా అయింది సార్. ఇప్పుడు ఇది ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు సార్. ಹಾರ್ನ್ ಲೈಕ್ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಆಗಿರುತ್ತೆ. ಹಾರ್ನ್ ಲೈಕ್ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಅಂದರೆ ಅದರ ಒಳಗಡೆ ಪ್ರತಿ ಟೈಮ್ ನಾವು ನಡೆಯುವಾಗ ತುಂಬ ನೋವಾಗುತ್ತೆ. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದಾಗ ಅವರು ಕೆಳಗಡೆ ಕಾಲಿಡಕ್ಕೂ ಆಗಲ್ಲ, ಅಷ್ಟು ನೋವಿರುತ್ತೆ ಅವರಿಗೆ. ಆಮೇಲೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ನಡೆದ್ಮೇಲೆ ಪೇನ್ ರಿಡ್ಯೂಸ್ ಆಗುತ್ತೆ. ಆನಂತರ ಮತ್ತೆ ಓಡಾಡುವಾಗ ಪೇನ್ ಬರ್ತಾ ಇರುತ್ತೆ, ಸಿವಿಯರ್ ಪೇನ್. ಸೊ ಅದರಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಥರ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಇರುತ್ತೆ. ನಮ್ಮ ಪೇಷಂಟ್ ಕೂಡ ಎಲ್ಲ ಥರ ಟ್ರೀಟ್ಮೆಂಟನ್ನು ಮುಗಿಸ್ಬಿಟ್ಟು ಲಾಸ್ಟಿಗೆ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದು ಅವರು ಆಂಟಿಕರ್ಮ ಮಾಡಿಸಿದ್ರು, ಕಾಟ್ರೈಸೇಷನ್ ಮಾಡಿಸಿದ್ರು, ಬೇರೆ ಬೇರೆ ಥರದ್ದೆಲ್ಲ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಆದಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಕಡಿಮೆ ಆಗಿರಲಿಲ್ಲ. 1 year ಇಂದ ಕೊನೆಗೆ ನಾನು ಕ್ಯೂಸೆಲ್ ಕೊಟ್ಟೆ. ಕ್ಯೂಸೆಲ್ ಕೊಟ್ಟಾದ ನಂತರ 15 days ಅಲ್ಲಿ 120% ಪೇನ್ ಕಡಿಮೆ ಆಯಿತು. ಆಮೇಲೆ ನಾನು
అప్లైనర్ గారు వచ్చేసి నాయన సుధాకర్ గారు. అయితే నాకున్న ఈరోజు అద్భుతమైన టెస్ట్ మన రిజల్ట్స్ ఏంటంటే ఒక 3 ఉన్నాయి సార్. ఒకటి మునగాల మండలం సూర్యాపేట జిల్లా కొక్కేటి గ్రామంలో బ్రహ్మమణి మాధుని గారికి డిస్క్ ప్రాబ్లం సార్. టోటల్ డిస్క్ ప్రాబ్లం ఉంది. అతను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ కూడా చెప్తున్నారు పెళ్లి కాకుండా నువ్వు జీవితం కూడా బరువు పట్టద్దు, నువ్వు ఎలాంటి పని కూడా చేయొద్దు, కనీసం బైక్ కూడా తోలేని పరిస్థితి ఉన్నావు నువ్వు అని చెప్పాడు. పాపం అతను దానిపై ఏం చేయాలి సార్ అని అంటే 1 లక్ష అవుతుంది, నేను సర్జరీ చేసుకోవాలి, నువ్వు నేను ప్రిపేర్ అయ్యాను బాబా అని చెప్పారు. నాకు ఈ విషయం తెలిసి అతనికి ఇప్పుడు గురించి చెప్పారు సార్. ఫస్ట్ నుంచి ఎవరు కూడా సందిగ్ధంగా ఉన్నాడు, దీనికి తగ్గిపోతుందా అని. సరే నువ్వైతే వాడరా, వాడిన తర్వాత ఫలితం చూద్దామని చెప్పేసి ఇచ్చేసాను సార్. అతను 2 ప్యాకెట్స్ అయిపోయిన లోపల అతనికి అద్భుతమైన రిజల్ట్ వచ్చేసింది సార్. ఆ ప్రొడక్ట్ తీసుకుపోవడానికి నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు బస్సుకొచ్చారు. తర్వాత రెండోసారి తగ్గిన తర్వాత రిజల్ట్ చూసి వాళ్ళ ఇంటి పక్కన అతనికి ఇది ప్రిపేర్ చేస్తే ఆ ప్రొడక్ట్ తీసుకుపోవడానికి బైక్ వేసుకొని వచ్చాడు. మళ్ళీ అతను సొంతంగా పొలానికి మందు కొట్టుకుంటున్నాడు. అతను ఒక మిల్లులో అమ్మాయిగా పనిచేస్తాడు సార్. ఈ రోజు ఇప్పటికీ అతను 2 డోసులు వాడుతున్నాడు. పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ మిల్లులో అమ్మాయిగా పనిచేస్తానికి వెళ్తున్నాడు సార్. అతను అతని భార్య అతని కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా వాడించారు. వాళ్ళ అమ్మగారు కూడా వాడిస్తే మా అక్కయ్య గారికి ఆమె కూడా ముఖాలు తగ్గిపోయింది సార్. అలాగే ఇంకోటి ఏంటంటే విజయవాడ ఇచ్చాను రాజకీయ గారిని 70 ఇయర్స్ అతనికి క్రియాటిన్ వచ్చేసి 4.8 సార్. 31 తారీఖు నాడు 4.8 క్రియాటిన్ ఉంది. అయితే మన ప్రోడక్ట్ గురించి రాజు గారు అని ఆయన ద్వారా చెప్పడం జరిగింది. ఆయన ద్వారా చెప్పడం తర్వాత నేను ప్రోడక్ట్ చేసిన తర్వాత 4వ తారీఖు మార్చి 4వ తారీఖు నాడు వాడటం మొదలుపెట్టాను సార్. అతను మళ్ళీ నాకు ఇలాగా మంచిగానే ఉన్నది కదా చూద్దామని చెప్పి టెస్ట్ చేసుకున్నాడు. 15వ తారీఖు టెస్ట్ చేసుకుంటే 1.4 వచ్చేసింది సార్ క్రియాటిన్. అతను హలో 1.4 వచ్చేసారు. ఆ రోజు ఈవినింగ్ అతను రిపోర్ట్ చూసుకొని చాలా ఆనందకరంగా సంతోషంతో వాళ్ళ ఫ్యామిలీతో ఆ సంతోష విషయాన్ని అతను చాలా సంతోషంగా పంచుకున్నాడు సార్. అదొకటి అయిపోయింది సార్. ఇంకొకటి కొల్లాపూర్లో భాస్కర్ గారు అని వాళ్ళ డ్రైవర్ గారు వాళ్ళ అమ్మాయి పాప 22 ఇయర్స్ సార్. అమ్మాయి ఫీజు దాదాపుగా చాలా ఉంటే ఒక 15 లక్షలు ఖర్చు పెట్టాడు. పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా చెప్పాడు. అయినా తగ్గలేదు. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీనివాసన్ ఫ్రెండ్ ద్వారా అతను ఫస్ట్ టైం చెప్తే అతను కూడా నమ్మలేదు సార్. ఆ అమ్మాయికి 2 సంవత్సరాలు ఒక జీవోత్సవంలో పడి ఉంటుందంటే తప్ప ఆ అమ్మాయి తిరగలేదు, నడవలేని పరిస్థితి. అసలు కనీసంగా తినలేని కూడా పరిస్థితి. జావలాగా లిక్విడ్ రూపంలో ఆమె గొంతులో పోసి తీసుకునే పరిస్థితి. అతనికి కూడా సరే మన శ్రీనివాసన్ ఫ్రెండ్ ద్వారా చెప్తే అతను కూడా ఫస్ట్ నమ్మలేదు సార్. పెద్ద పెద్ద డాక్టర్ వల్ల కాదు సార్, నేను దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, మీ వల్ల అవుతుందా సార్ అన్నాడు. ఇంత చిన్న దాని వల్ల అవుతుందా సార్ అంటే నేనేం చెప్పానంటే సార్ యూజ్ కూడా చిన్నగానే ఉంటుంది, కానీ ఒక పెద్ద ప్రొడక్షన్ లాగా పడిపోతుంది, ఇక్కడ పిల్లల మీద మా దగ్గర కొట్టుకుంది, అది ఒక 26 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ సార్. అది దాని విస్తీర్ణం చాలా చిన్నగా అంటే మన కంట్లో పడిన అలసలు ఉంటుంది. ఇదేదో మన చిన్నప్పుడు తక్కువ అంచనీకండి, సరే వాడి చూడండి, వాడిన తర్వాత మీ ఫలితం వస్తే అప్పుడు నమ్మండి, లేదంటే ఒక దేవుడి హుండీలో ఆ 5,800 రూపాయలు వేసాను అనుకోండి అని చెప్పాను సార్. అతను నమ్మాడు. సరే సరే సార్ ఇన్ని ఖర్చు పెట్టాను ఇది ఒకటి అనుకున్నాడు, తీసుకున్నాడు సార్. అద్భుతం ఏంటంటే ఆ అమ్మాయి చేసిన 3 రోజుల నుంచి ఫిట్స్ ఆగిపోయాయి సార్. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి అమావాస్యకి పుణ్యానికి విపరీతంగా వచ్చాయి. అదేందో మనకు తెలియదు, మరి దేనికి వస్తాయో తెలియదు. అమావాస్య రోజు కానీ పుణ్య రోజు కానీ ఒక 5 సార్లు 6 సార్లు ఫిట్స్ వస్తాడు. కింద పడి గిలగిల కొట్టుకుంటారు. దానికోసం పాపం ఆయన డ్యూటీ కూడా బంద్ చేసుకొని ఆ అమ్మాయి కోసం అట్లా ఉండేవాడు. మేము ఇచ్చిన సందర్భంలో ఒక 4 డేస్కే పుణ్యం వచ్చింది. పుణ్యం రోజు దాదాపు 3 టైమ్స్ వచ్చేది, ఒక్కసారి వచ్చిందంట. నేను ఒక 10 డేస్ ఫోన్ చేశాను, సార్ ఎలా ఉందంటే సార్ ఇప్పటివరకు రావట్లేదు, ఒక పుణ్యం రోజు మాత్రం వచ్చేది, మళ్ళీ అమావాస్య ఉంది కదా సార్, అమావాస్య రోజు కనుక రాకపోతే నా బిడ్డకు మీరు దేవుడు లెక్క ఉంటారు సార్ అని చెప్పాను. సరే అమావాస్య రోజు చూద్దాం సార్ అని చెప్పి అమావాస్య రోజు మనం చేరట్టుకు వెళ్ళాం. ఆ రోజు చెప్పడం వీలు కాలేదు. ఆ తర్వాత ఆరోజు వీలు కాలేదు. తర్వాత సోమవారం మంగళవారం నాడు నేను ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే అతడు అసలు చాలా అద్భుతమైన రిజల్ట్ సార్. ఇది అసలు ఎక్కడ కనిపెట్టారు సార్, ఎవరు తెచ్చారు సార్ అంటే సార్ మనం తెచ్చిన దేవుడు లైన్ ప్రసాద్ గారండి, ఆ నెక్కి ఒక భూలోక సంజీవిని
తీసుకుంటాను